బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రతిష్టాత్మకంగా అందజేయాలనుకున్న 4 పథకాలకు సంబంధించి గ్రామ వార్డు సభలు నిర్వహించి అందులో అర్హులను ఎంపిక చేయాలని భావించింది. ఇక నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు అధికారులు కాంగ్రెస్ నేతల సమక్షంలో ప్రారంభమయ్యాయి. కాగా లబ్ధిదారుల్లో తమ పేర్లు రాలేదని చాలా మంది ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం పొలంపెళ్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ సభను రద్దు చేసి మళ్లీ గ్రామంలో సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజలు ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన చేపట్టారు. ఇక నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఏడ్బిడ్ గ్రామంలో గ్రామ సభలో అధికారులను, కాంగ్రెస్ నేతలను 6 గ్యారంటీలు, తులం బంగారం ఏమైందని గ్రామస్తులు నిలదీశారు. ఇక జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలోని గ్రామ సభలో 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై ప్రజలు ప్రశ్నించారు.